అక్కడ కాపలాగా ఉంచిన కుక్క మొరగటం మొదలుపెట్టింది. ఎవరది అని సోము లేచి వచ్చాడు. దాంతో రాము గబుక్కున తన చేతిలోని లాంతరును ఆపేసి పరుగున అక్కడే ఉన్న ఒక పొదచాటున దాక్కున్నాడు. అతని కర్మేమో అన్నట్లు అక్కడ ఉన్న పాము అతన్ని కరిచింది. వెంటనే పడిపోయి నురగలు కక్కుతున్న అన్నను తమ్ముడే ఎత్తుకుని వైద్యుని దగ్గరకు పరుగు తీశాడు. అయితేనేమి, బాగయ్యేటప్పటికీ రాము 1000 రూపాయలు ఖర్చయ్యాయి. అయినా రాముకు తమ్ముడి మీద అసూయ తగ్గలేదు. తనకు అడ్డుగా నిలిచిన కుక్కను ఎలాగైనా చంపాలనుకున్నాడు వాడు. ఒకరోజు ఉదయం సోము కట్టెల కోసం అడవికి పోయినప్పుడు రాము అన్నంలోకి పురుగుల మందు కలిపి కుక్క ముందు ఉంచి వెళ్ళిపోయాడు. ఆ వాసనను గ్రహించిన కుక్క దాన్ని తినక దాన్ని తన్ని క్రింద పడేసింది. రాముకు కోళ్ళు చాలా ఉన్నాయి. అవి గింజలు వెతుక్కుంటూ వచ్చి కుక్క వదిలేసిన అన్నం మెతుకులను తిన్నాయి. దాంతో సాయంత్రానికి ఆ కోళ్ళన్నీ చనిపోయాయి. కుక్క చనిపోయి ఉంటుంది అని సంతోషపడ్డ రాముకు తన కోళ్ళన్నీ చనిపోయాయన్న వార్త తెలిసి గుండె ఆగినంత పనైంది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు, ఇతరుల చెడును ఆశించకూడదు అని ఆలస్యంగానైనా సరే తెలుసుకున్నాడు రాము. తమ్ముడి దగ్గరికి వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరాడు. అవేమీ మనసులో పెట్టుకోకన్నా మనమిద్దరం ఒకటే అనుకో, తన మంచినే పంచాడు. తమ్మని వ్యక్తిత్వంలో గొప్పదనాన్ని గుర్తించిన రాము ఆనాటి నుండి సోము బాటలోనే నడిచాడు. నువ్వు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటే ఇదే కాబోలు. నువ్వు ఒకరికి మంచి చేయడం వల్ల ఆ మంచి ఏదో ఒకరోజు నిన్ను కాపాడుతుందని మరవకు.